నమస్తే బోసుకుమరి. మహిళలు, అందులో మళ్ళీ అందులు, అంగవైకులు, వాళ్ళు వరల్డ్ కప్ కొట్టారు క్రికెట్ లో. అందులో వరల్డ్ కప్ లో మన దేశం వరల్డ్ కప్ కొట్టినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ టీం ని పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకోవడం ఇంతకు ముందు కూడా ఒకసారి నేను అన్నాను, బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలియదు కానీ, అంటే పేరు గుర్తులేదు కానీ, తెలంగాణలో కూడా ఇలాగ అందులకు సంబంధించి ఏదో జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో ₹1 అంత ఇచ్చాడు. బట్ మహిళలు అందులో నుండి ఇంత పెద్ద వరల్డ్ కప్ ని కొట్టడం అనేది నిజంగా ఉండదు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎవరు ఏ రాజకీయ నాయకుడు ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి వాళ్ళతో మాట మంతి చర్చించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున, అంటే దాదాపుగా మిగతా వాళ్ళకంటే కోచ్లకి వాళ్ళందరికీ అంతా కలిపి వీళ్ళందరూ కలిపి కనీసం ఒక 6 లక్షలు ఇచ్చి ఉంటాడు. ఒక్కొక్కరికి 5 లక్షల, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇచ్చి ఉంటాడు కదా. అంటే టోటల్ గా ఒక 60 లక్షల పైనే వీళ్ళందరికీ తన సొంత డబ్బు ఇచ్చాడు. చెక్కులు పంపిణీ చేశాడు, సొంత డబ్బు ఇచ్చాడు. ప్లస్ వీళ్ళు మాత్రం వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రం అటు తిరిగేస్తున్నాడు, ఇటు తిరిగేస్తున్నాడు, అటు చేసేస్తున్నాడు, ఇది చేసేస్తున్నాడు అని చెప్పేసి లేనిపోయిన. నాకు తెలిసి అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా తన సొంత డబ్బులు తీసి ప్రజలకు ఖర్చు పెట్టినటువంటి రాజకీయ నాయకుడు ఇంతవరకు పుట్టలేదు, పుడతాడు అన్నటువంటి గ్యారెంటీ ఖచ్చితంగా లేదు నాకు తెలిసినంత వరకు. కాకపోతే పాత విధానాల్లో ఉండేవాళ్ళు నాకు తెలియదు. నాకు తెలిసి, అంటే నాకు జ్ఞానం తెలిసి నేను చూసినంత రాజకీయాలు అయితే మాత్రం నాకు ఏ రాజకీయ నాయకుడు కనపడలేదు. ఏదైనా ఒక హెల్ప్ చేస్తే ఏదైనా ఫండ్ల నుంచి, గవర్నమెంట్ నుంచి ప్రజలు డబ్బు ఇస్తారేమో కానీ వాళ్ళ సొంత నిధులు ఇచ్చేటువంటి వ్యక్తిని అయితే నేను ఎంతవరకు అయితే ఖచ్చితంగా చూడలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందైనా తన సొంత డబ్బు కేటాయించి పేద ప్రజలకి సాయం చేశారు. అదే రాఘబాబు గారు ఒకసారి ఏమన్నారంటే, ఒక 10,000 కోట్లు 15,000 కోట్లు ఉంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ ని నడిపించేస్తాడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి అనేటువంటి కొనసాగం మాట నిజమే. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిజంగా 10,000 కోట్లు 15,000 కోట్లు అట్లా డబ్బు మనీ గారు ఉంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ ని, అంటే అసలు గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ప్రైవేట్ గవర్నమెంట్ ని నడిపించేటటువంటి, మీకు ఎగ్జాంపుల్ శివాజీ సినిమాలో ఆయన చేస్తారు కదా, రజనీకాంత్ గారు చేస్తారు శివాజీ సినిమాలో, అట్లాగా ఆయన మొత్తం డబ్బులు పెట్టి, అలాగే అన్ని డబ్బులు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిజంగా అసలు గవర్నమెంట్ తో పని లేకుండా ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసి నడిపించేసేటువంటి పరిస్థితులు, అంత మనసు ఉన్నటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే. వాళ్ళు పిలిచారు, కూర్చోబెట్టారు, వాళ్ళకి సంబంధించినటువంటి విధానాలు అడిగారు, వాళ్ళకి సాయం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి, వాళ్ళు ఎంకరేజ్ చేసినటువంటి విధానం అయితే ఉంది. ఇలా ఎంకరేజ్ చేస్తేనే కదా నిజంగా ఇంకొంతమందికి ఉత్సాహం వస్తుంది, బాగా పనిచేసేటువంటి పరిస్థితులు వస్తాయి. బట్ నిజంగా పవన్ కళ్యాణ్ గారి తన మహోన్నతమైనటువంటి మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. నాకు ఒకసారిగా గుర్తొచ్చింది, రాజమౌళి గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట ఏంటంటే, మోస్ట్ స్టైలిష్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అది సూట్ అవుతుంది. మరేమో తెచ్చు.